ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎల్‌పీజీ కొరత అనేది ఎటువైపు వెళ్తుంది అనేది తెలియటం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పిచ్చోడి చేతుల్లో రాయిలాగా మారిపోయింది. దారం తెగిపోయిన గాలిపటంలాగా ఒకసారేమో గ్యాస్ కొరత తగ్గించడానికి మన దేశం విపరీతంగా కష్టపడుతోంది. కానీ నిజం చెప్పాలి అంటే మనకి అంటే మన భారతదేశానికి గ్యాస్ అవసరాలు ఎలా ఉంటాయి అంటే టోటల్‌గా ఆల్మోస్ట్ 90% మనం వంటలు చేసుకోవడం గానీ, మన ఆహార అవసరాలు తీర్చడానికి కానీ ఎల్‌పీజీనే వాడుతున్నాం. కట్టెల పొయ్యి గానీ, లేకపోతే వేరే వేరే ఇతర ఎలక్ట్రిక్ స్టవ్‌లకి సంబంధించి కానీ కేవలం 10% నుంచి 15 మహా అయితే 20% వరకే. టోటల్‌గా అంతా కూడా ఎల్‌పీజీ మీద నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ ప్రకటన అయితే కేంద్రం ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే ఇక్కడ నౌకల్ని ఇరాన్ మన భారతదేశానికి రిలీజ్ చేసింది. కాదంటలేదు. కానీ ఎల్‌పీజీ నౌకలు సకాలంలో అంటే టైంకి రాకపోవటము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా రకాల ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్స్, అలాగే ఇప్పటి వరకు దాదాపుగా అంటే ఇప్పటి వరకు నార్మల్‌గా వెళ్తున్న ఈ సప్లై చైన్ అనేది ఒక్కసారిగా గజిబిజి అయిపోయింది. అంటే ఇప్పుడు ఇళ్లల్లో వంటలు చేసుకునే వాళ్ళు ఒకటికి 2 బుక్ చేసుకోవటము, అలాగే బయట వంట చేసుకునే వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం, ఇదంతా కూడా డిస్టర్బ్ అవ్వడంతో వచ్చిన సిలిండర్‌లు సరిపోలేని పరిస్థితి వచ్చిందనమాట. భారతదేశం దాదాపుగా ఇందాక చెప్పినట్టుగా 90% వరకు ఎల్‌పీజీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఈ డిపెండెన్సీ అంతా కూడా హార్మోస్ జలసంధి ఉంది కదా! స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, దాని ద్వారానే జరుగుతుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి భారతదేశం ఇప్పుడు అమెరికా నుంచి కొంత ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటోంది. ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల నుంచి కూడా సరఫరా కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఒత్తిడిలో ఉంది. ఎందుకనంటే ఆన్‌లైన్ బుకింగ్‌లో మెరుగుదల కనిపించిందని ప్రస్తుతం దాదాపుగా 93% వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎల్‌పీజీ వినియోగదారులు ఓపికగా ఉండాలని, ఏజెన్సీల వద్ద గుంపులుగా ఉండకూడదని, ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న తర్వాత ఏజెన్సీలకు వెళ్లకుండా హోమ్ డెలివరీ కోసం వెయిట్ చేయాలని, సిలిండర్లు ఇళ్లకు చేరుతాయని ఆవిడ హామీ ఇచ్చారు. అయితే ఇరాన్, ఖత్తర్ పంచుకుంటున్న సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం పైన ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇప్పుడు చమురు మంటలకు మరింత అంటే మరింత పెద్ద ఉపద్రవం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఖత్తర్‌లో చాలా పెద్ద దాడి జరిగింది కదా! అది ఎలా అంటే మన ప్రపంచ దేశాల అవసరాల్లో 20% ఇక్కడి నుంచే ఈ ఖత్తర్ నుంచే వెళ్తుందనమాట. సో, అది దాడి చేయటం వల్ల ఇప్పుడు వెంటనే చాలా పెద్ద స్కేర్సిటీ ఏర్పడింది. ఈ ప్రాంతంలో ప్రధాన ఇంధన కేంద్రంపై ఇరాన్ దాడులతో ప్రతిస్పందించింది. వీటిల్లో సౌదీ అనుబంధంగా ఉన్న కొన్ని రిఫైనరీలతో పాటు ఖత్తర్, యూఏఈలో గ్యాస్ సదుపాయాలు కూడా ఉన్నాయి. సో, ఇక ఇప్పుడు పూర్తిగా పరిస్థితి తారుమారైపోయిందనమాట. అంటే అసలే మూలుగుతున్న నక్క పైన తాటికాయ పడ్డట్టుగా అయింది. మరి దీనికి సంబంధించి మన భారతదేశం ఏం చేయబోతోందంటే వేరే దేశాల నుంచి కూడా గ్యాస్‌ని ఇంపోర్ట్ చేయించుకుంటోంది. కానీ కరెక్టే. ఎంత ఇంపోర్ట్ చేయించుకున్నా ఆ నౌక రావడానికి కనీసం 20-25 రోజులు పడుతుంది. ఆ 25-25 రోజుల లోపు మనం ఆ ఒక్క లోటుని తీర్చుకుంటూ ఉండాలనమాట. అది జరిగిన విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.